బండి మీద ప్రేమ ఉంది నీ మీద లేదక్క బండిని ముట్టకు బండిని ఇక మొదలెడదామా ప్లీజ్ స్పీడ్ వెళ్ళండి వస్తున్నా వచ్చేస్తున్నా రారా స్పీడ్ వెళ్ళండి రన్ అయ్యో పాపం సారు ఎట్టా బుక్ అయ్యారు అయ్యో పాపం సారు ఎట్టా లాక్ అయ్యారు ఎవరు మీరు ఎవరు అరే ఏం బ్యాగ్ లోకం నవ్వలేరా నిన్నే పట్టిందా భారంగా ఉంది నిసం ఆమె బ్యాగ్ పోయిందంటారే చెప్పురా బై అరే చెప్పురా అంటే వీళ్ళు చెప్తానే నమ్మలే ఇన్ని రోజులు ఓ చెప్తే వారి దేవుడా వారి దేవుడా వారి దేవదేవుడా అరే తెలియదా నీకు సిగ్గుచరం అరే చెప్పురా బై ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా అరే వాళ్ళు మొత్తం ప్లాన్ వేసిరమ్మా వాళ్ళు మూసుకొని కూసాకుండా కాలం వేసావు పప్పు కడా అరే ఆమె మొత్తం ప్లాన్ వేసిరు వాళ్ళు అరే అందుకే బండి వేసుకొని తిరుగుతుంటావు బండి వేసుకొని కాదు వాళ్ళు ప్లాన్ వేసిరంటే నేను చెప్తే అర్థమవుతలేదు నాకేం తెలుసు అరే అరే వాళ్ళు చెప్పి చేపిస్తున్నారు నీకు అర్థమైతలేదు హలో కాదు అరే వాళ్ళు అరే తెలియని చేస్తున్నావు అరే గాలికి పోయే కంప నెత్తికొచ్చి చుట్టుకున్నది అరే ఏంద్రా తమాషా యూట్యూబ్ చూడొద్దంట అసలు ఎవరు మీరు మా వైఫ్ అమ్మా మా వైఫ్ అంటే అరే ఏ బిరికిస్తుర్రా బై మీరు జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో ఏ బిరికిస్తుర్రా చెప్పుర్రా అరే నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చెప్పురా బాబు అరే ఇంత గలీజ్ కావద్దురా నువ్వు అరే అరే వాళ్ళు అడ్జస్ట్ ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో అరే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు అంటే అరే నువ్వు ఆగమ్మా నువ్వు ఆగు ఇంకా అరే దాని మాటలు అరే చెప్పుర్రా బై అరే చెప్పుర్రా బై టీవీలో చూస్తున్నారు హారర్ పిక్చర్ నాకేం తెలుసా నువ్వు తిరుగుతే మేమేం చెప్పాలి మేమేం చెప్తాం నువ్వు తిరిగితే నువ్వు దొరికితే అరే వాళ్ళంతా చెప్పి చేపిస్తురమ్మా అరే చెప్పి చేపిస్తురా అరే ఏంద్రా ఏమిరి తీసుకురా చెప్పుతో కొట్టేస్తురా బై చెప్పురా బాబు మరొకడకు చెప్పు అరే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినా నేను రికార్డింగ్ చూపిస్తాను నేను కావాల్సింది వాళ్ళు ఫోన్ చేసి నాకు వాళ్ళు ఫోన్ చేసి వచ్చినా ఫోన్ చేసావా అరే ఈమె బ్యాగ్ అమ్మా నువ్వు ఏమన్నా చెప్పు ఉద్దేశం చెప్పు చెప్పు అరే ఏ బాబా పిచ్చిరారా గుద్ది కొడతా చూడండి చెప్పండి లేకపోతే ఆమె నమ్మదు అరే నువ్వు అది కాదమ్మా వాళ్ళు చెప్పి చేపిస్తురు రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడ అరే నువ్వు ఏందమ్మా నువ్వు అరే అరే అది చెప్పు అరే వాళ్ళు కావాల్సని చేపిస్తారు అంటే అరే వాళ్ళే చేపించారు ఇగో తీసుకో ఫోన్ ఫోన్ వలుగుతుంది నువ్వు వద్దన్నా అరే నువ్వు తర్వాత నువ్వే బాధపడతావు వాళ్ళు చేపిస్తురు అంటున్నానే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వాళ్ళు చేపిస్తురు అంటున్నానే ఎక్కించుకొని కాదు అరే చెప్పు వీడియో గురించి నాకు ఎక్కిస్తురు ఆమె నిజంగా అనుకోవచ్చు వీడియో రికార్డింగ్ పెద్ద పండ్లు వేసుకొని తిరుగుతుంటాడు చెప్పట్లేదు నువ్వు చెప్పు
తెలిసే ఉంటది పక్కా తెలుసు ఎందుకంటే జిందగీ పిచ్చా నా జిందగీ పిచ్చా అక్క రికార్డింగ్ నడుస్తుందా నీకు అనిపిస్తుంది కదా ఎడ నడుస్తుంది అక్క రికార్డింగ్ మాట్లాడక ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం పెద్ద పండు ఉందని నాకేం తెలుసు అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా ఎక్కడ ఎత్తన వేసావో ఏమో ఎప్పటి నుంచి మీరు ఎందుకు నా ఓవర్ పిలిచిరు అలా కాడతలే అంటున్నా అదా కాడతలే తొందరకుమ్మ వీడికి తెల్లారకుండా చూసేస్తాడు పోనీ కొట్టకుండా నేను డాడీ కెమెరా ఉంది అక్క కెమెరా ఉన్నాయి రికార్డింగ్ లేడు ఉన్నాయి ఇప్పుడు కూడా వీడియో వీడియో అని చెప్పి ఇప్పుడు కూడా నమ్మలేదు ఇప్పటి నుంచి కాదు తెలిసి తెలియక పర్సు పోతే పోలీసు వాళ్ళకి చేయాలి పోలీసా చాలా అంటున్నాను తప్పు కవర్ కాదు వాళ్ళు సెట్ చేసుకురు ఇదంతా సెట్ చేసుకోలేదు మనోడు సెట్ చేసుకుని సెటప్ వాళ్ళ ఫోన్ చూడు వీడియో తీస్తురు ఫోన్ చూడు వాళ్ళు ఇరికిచ్చిరు ఇప్పుడు నీకు చెప్పి తీపిచ్చేసిరు ఇవన్నీ తీసిరు అరే మీరు ఓవర్ చేస్తారు మాకు ఇష్టం లేదు మేము ఏం కాదక్క పర్సు సరే ఇంట్లో బయటికి ఎందుకు వచ్చినావు 10 రోజుల నుంచి తిరుగుతున్నాను అంటుండు కదా మరి అప్పుడు ఎందుకు తీసుకురాలి మాకు దొరుకుతారా ఇప్పుడు కూడా నమ్మలేరా నమ్మకం పెట్టుకున్నా నేను అంత నమ్మకం పెట్టుకుంది కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో ఇలాక ఓలు మొత్తం ఇలాంటి చిత్రం ఏడా లేదండి వీడియో చేస్తురమ్మా నీకు అర్థమైతే లేదు ఈ ముక్కటి ఉందా లేకపోతే ఇంకొక ముక్కలు ఉన్నారా ఏం ఓవర్ ఇద్దరు అరే ఏం చేస్తుర్రా అరే మీకు ఇట్లనే చేసినారా అంత గలీజ్ చేసినారా ఎందుకురా మాకు తెలియక పర్సు పోయింది నిజంగా ఎక్కించుకున్నా చెప్పలేదు నిజంగా అరే చెప్పండి అంటే నీకు అర్థమైతే అరే నీకు నేను చెప్తే అరే నువ్వు మళ్ళా నేను నిజంగా రే 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 ఏంట్రా ఇది పర్సు పోయిందంటే ఈడే దొరికిడు దీనికి అయ్యో పాపం సారు ఉరమాసుకుండేవారు పెళ్లితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు చల్లారిపోయి అనడానికి అగో నాకు మసుకపోసి జుట్టోటి కొట్టేసి చెప్తున్నా
ఎవరో తెలియదు. అరే పర్సు పోయింది వాళ్ళు చెప్తే నేను ఎక్కించుకున్నాను. పెట్రోల్ పోసి అలవాటేస్తా. బండి తిరగకుండా వేస్తా చూడు అనుకుంటున్నా మనం. బండి కొనుక్కుందే అందుకు అక్క. ఇంకో మా దగ్గర బండ్లు ఉన్నాయి. పర్సు పోయిందంటే మీరు ఓనర్ అనాలి కానీ స్పీడ్ నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. అంటే అది నువ్వు తీసినావు నువ్వు కూడా అట్లా వాళ్ళు వీడియో తీస్తున్నా వాళ్ళు నీకు ఇంత మంచి భార్య ఉండగా వేరే వాళ్ళతో తిరుగుతున్నావు. అరే ఓడి తిరిగిరా నాయన. అరే వాళ్ళంతా చెప్తున్నారు నువ్వు అంతా తర్వాత ఏం తక్కువ అని కాదు. సరే నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుతూ మాట్లాడు. నా టైం వస్తుంది నేను మాట్లాడతా. ఇప్పుడు ఏం మాట్లాడా? సరే 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 నేను ఎందుకు తిప్పడాక బయట ఎవరో పర్సు పోయిందంటే తిప్పుతుండాలని వాడేసుకుంటూ అర్థమైతే నువ్వు ఏదో ఒక రోజు ఏం చేస్తావు? కొట్టు 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 ఏదో ఒక రోజు మస్తు బాధపడతావు. నేను తిరిగి ఇంటికి కూడా రాను. గుర్తు పెట్టుకో. నేను చెప్తున్నా ఏందమ్మా చెప్పమ్మా నువ్వు. అరే అరే కొట్టే రకాలమ్మా మాట్లాడు. అరే చెప్పమ్మా నువ్వు ఓవర్ చెప్పు. అంటున్నా నేను ఇగో ఈ వీడియో కాదు ఈ సీరియస్ ఆమె కొట్టింది నేను అంటున్నా. చాలా సీరియస్ చేసేస్తారు. మీకు అర్థమైతే రోజు తిరుగుతారు లేదా? ఎవరు చెప్పారు పర్సు పోయిందని? చెప్పమ్మా ఏదమ్మా చెప్పు. ఏమన్నా అంటే మా భార్య చూస్తే పర్సు పోయిందని చెప్పి సరే అమ్మా తీసుకొని తిరుగుతున్నా. తీసుకొని ఇప్పుడు ఒప్పుకోండు. ఇప్పుడు అరే తప్పు అవనా తప్పే. ఇప్పుడు దాకా చేయలే. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఏం చేస్తావు? ఏం చేయలేను అని అనుకుంటున్నావా? నన్ను ఏమనుకుంటున్నాను? ఓ ఏం చేస్తావు? తీసుకో. ఓ చల్లగా నీకు ఏం భయం లేనప్పుడు బండి ఎందుకు తిప్పుకుపోతున్నావు? నేను టెన్షన్ మంచి ఏమంటారు ఒక మంచి బండి తీసుకొని ఎందుకు చెప్పలేదు? సపోర్ట్ చూడక ఇల్లు 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 అని ఇంటికి పోయినా ఈమె తప్పు, ఆయన తప్పున్నా ఈమె కొడతాను. ఆమెదేం తప్పలేదక్క. సరే ఇప్పుడు ఆమె కంటే తెలియదు. ఆమెకి అబద్ధం చెప్పి ఏమంటారు మ్యానిపులేట్ చేసిండు. ఉరికిపోతుంటే నాకు ఎందుకని ఇవన్నీ రెడ్ పట్టుకుంది. ఉరికిపోయాడు. నువ్వు పట్టుకున్నావా బండి? ఏం చెప్పను నిన్నెలా ఆపను. అయిపోయింది. ఇప్పుడు ఆమె ఉంది కొట్టింగ్ ఉన్న చదువు కూడా తీసేసామని అక్క. ఏ తప్పు లేనప్పుడు స్కార్ఫ్ ఎందుకు కట్టింది అక్క ఆమె? అరే నేనే నువ్వు కట్టించిన అమ్మ మొత్తం వాళ్ళు చేసిరంటే మాటలు ఎట్లా వస్తున్నాయి? అంటే నేను తప్పు చేయాలని మాటలు వస్తున్నాయి నాకు. అరే బండి పడుతుంది వద్దు వద్దు. బండి బండి మీద ప్రేమ ఉంది, నీ మీద లేదక్క. బండిని ముట్టకు, బండిని
ఇష్టంగా ప్రేమిస్తా కాదు మాట్లాడదాం ఏదో ఒకటి కానీ నువ్వు ఏదో బాధ కూడా కాదు ఏం ఇట్లాంటివి అయితే ఉంటాయి లైఫ్ లో మనం ఏదో ఒకటి చేసుకుంటాం నమ్ముతుంటే మనం చెప్పకపోతే నీకు అందుకే అక్క ఎన్ని రోజులు మాటలు చెప్పిస్తే చెప్పనీయలే మమ్మల్ని అందుకే మేము ఏం చేసినాము డైరెక్ట్ ఇంచో అక్క నీకు నిజాలు చూపించేస్తాం ఇంకో మేము అక్క మేము ఎంత చేసినాం అక్క వడ్లే అక్క మేమే చేసినాం అనుకుందాము బండి ఎందుకు తిప్పిండు అక్క నేను ఈ విషయం ఏ తప్పు లేదు అదే బండి ఎందుకు తిప్పాడు అది మేము చెప్పలేము కదా అన్నకి బండి తిప్పానా అని చెప్పలేము కదా అక్క ఏడవక అక్క నువ్వు పోనీ అక్క అదంతా అయిపోయిన ఏడిస్తే వస్తుంది తర్వాత ఏం చేయాలో ఆలోచించి ఏడవక అక్క పోనీ అక్క అరే నువ్వు చచ్చిపోవడం ఎందుకు అక్క అటెండ్ పోతున్నా అక్క అక్క రోడ్డు మీద ఇమ్రాన్ ఒక అమ్మాయిని తన బండిపై తీసుకువెళ్తుండగా అతని భార్య హఠాత్తుగా ప్రత్యక్షమై భీకరమైన గొడవకు దిగింది. ఇదెవరు? ఎందుకు ఎక్కించుకున్నావు? నీకు బుద్ధి లేదా? అంటూ ఆమె మాటల తూటాలతో అతడిని నిలదీసింది. ఆవేశంతో ఆమె శరీరం కంపించిపోతోంది. ఇమ్రాన్ వెనుకనే వస్తున్న అతని తమ్ముళ్లు బబ్బు మరియు హర్ష ఈ నాటకీయ సన్నివేశాన్ని దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయారు. నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు అని ఇమ్రాన్ ఎంత మొత్తుకున్నా ఆమె చెవికి ఎక్కలేదు. అనుమానపు చూపులతో ఆ అమ్మాయిని భయపెడుతూ అతనిపై నిప్పులు చెరిగింది. విసిగిపోయిన ఇమ్రాన్ అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించాడు. ఒక దొంగ ఈ అమ్మాయి పర్సు లాక్కుని పారిపోతుంటే చూశాను, అందుకే సహాయం చేస్తున్నాను. నిన్ను చూడగానే భయపడి వెనక్కి తిరిగాను, నన్ను నమ్ము అని దీనంగా వేడుకున్నాడు. ఆ అమ్మాయి కూడా భయంతో అవునండి ఆయన నిజమే చెప్తున్నారు అని బలవంతంగా చెప్పింది. కానీ ఇమ్రాన్ భార్య మాత్రం వారి మాటలను విశ్వసించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇక లాభం లేదని గ్రహించిన ఇమ్రాన్ తన తమ్ముళ్ల వైపు ఆశగా చూశాడు. బబ్బు, హర్ష మీరైనా చెప్పండి వదినకు, ఆ అమ్మాయి పర్సు పోతేనే కదా నేను తీసుకెళ్లాను అని బతిమాలాడు. కానీ అతని సొంత తమ్ముళ్లు కూడా అతని పరిస్థితిని అర్థం చేసుకోలేదు. అన్నయ్య నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు, ఇంట్లో ఇంత మంచి వదిన ఉండగా నీకు బయట సరసాలు కావాలా అంటూ అతని భార్య ముందే అతన్ని అవమానించారు. వారి మాటలు ఇమ్రాన్ ను తీవ్రంగా బాధించాయి. కోపంతో ఊగిపోతూ ఇమ్రాన్ తన భార్య వైపు తిరిగి గట్టిగా హెచ్చరించాడు. నువ్వు నన్ను ఎక్కువగా అనుమానిస్తున్నావు. ఇదే నీ పద్ధతి అయితే నేను నిన్ను వదిలి వెళ్లిపోతాను. అప్పుడు మళ్లీ బాధపడతావు, ఒంటరిగా కుమిలిపోతావు అని కఠినంగా చెప్పి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వేగంగా తన బండిని ముందుకు పోనిచ్చాడు. ఇమ్రాన్ వెళ్లిపోగానే అతని భార్య అక్కడే రోడ్డు పక్కన కుప్పకూలిపోయింది. దుఃఖంతో ఆమె గుండె తరుక్కుపోతోంది. నా జీవితం నాశనమైంది అంటూ బిగ్గరగా ఏడుస్తూ తన దుస్థితిని తలుచుకుని కుమిలిపోయింది. ఆమె కన్నీళ్లు ఆ రోడ్డు మట్టిలో ఇంకిపోతుండగా ఆమె భవిష్యత్తు అంధకారంలో మునిగిపోయినట్లు అనిపించింది.